అందరికీ నమస్కారం. అలనాటి చందమామ కథల నుంచి రోజా సుందరి అనే చందమామ కథని వినండి. అనగా అనగా కాంచనపురి అనే దేశాన్ని రత్నసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. చాలా కాలం వరకు ఆ రాజుకు సంతానం కలగలేదు. ఒకనాడు రాజుకి కలలో దేవకన్య కనిపించి ఇలా చెప్పింది: రాజా, మరో సంవత్సరానికల్లా రాణికి ఆడ శిశువు కలుగుతుంది. ఆ శిశువుకు రోజా సుందరి అని పేరు పెట్టు. ఆమె నవ్వినప్పుడల్లా నోటి వెంట రోజాలు పడతాయి. ఆమె రాల్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక ముత్యం అవుతుంది. సంవత్సరం గడువు తీరి ఒక సుముహూర్తాన రాణి ఒక ఆడ శిశువును కన్నది. క్రమంగా రోజులు గడిచి రోజా సుందరికి యుక్త వయస్సు రాగానే ఆమెకి తగిన వరుని కోసం రాజు ఒక చక్కటి ఉపాయం ఆలోచించాడు. ఏ రాజకుమారుడైతే రాకుమార్తెకు ఒక చక్కటి కథ చెప్పి ఆ కథ వల్ల ఆమెను నవ్వించి ఏడ్పించగలడో అతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని రాజు చాటింపు వేశాడు. ఆ చాటింపు విని దేశ దేశాల నుంచి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. రాజకుమారులు ఒక్కొక్కరే వచ్చి ఒక్కో కథ చెప్పసాగారు. కానీ నవ్వించి ఏడ్పించే కథ చెప్పడం ఎవరి వల్ల కాలేదు. చివరికి పాంచాల రాజకుమారుడు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు. కథ పూర్తయ్యే లోపల రోజా సుందరి చాలాసార్లు కన్నీరు కార్చడం, నవ్వటం కూడా జరిగేసరికి రాజు పాంచాల రాజకుమారుడే తన రాకుమార్తెకు తగిన భర్త అని నిర్ణయించి ఆ మన్నాడే వారిద్దరికీ వైభవంగా వివాహం చేశాడు. ఒక వారం గడిచిన తర్వాత పాంచాల రాజకుమారుడు రోజా సుందరిని తీసుకుని తన రాజ్యం తిరిగి చేరుకున్నాడు. పాంచాల రాజు తన కుమారుడు తగిన భార్యని సంపాదించి తెచ్చుకున్నందుకు చాలా సంతోషించాడు. కానీ రాణి మాత్రం సంతోషించలేదు. ఎందువల్లనంటే ఆమె అన్న కుమార్తెను తన కుమారునికి చేసుకోవాలని మొదటి నుంచే అనుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు తన కొడుకు రోజా సుందరిని పెళ్లి చేసుకోవడంతో ఆమె అగ్గిబుగ్గి అయిపోయింది. ఎలాగైనా రోజా సుందరిని వెళ్ళగొట్టి ఆమెకి బదులుగా తన అన్న కూతుర్ని రప్పించుకోవాలని ఆత్రం కలిగింది. ఆమెకు ఒక ఆలోచన తోచింది. తన అన్న కూతురికి రోజా సుందరికి చాలా దగ్గర పోలిక కూడా ఉంది. వాళ్ళిద్దరినీ ఒకరి ప్రక్కన ఒకరిని నిలబెడితే అందులో ఎవరు రోజా సుందరి అయినది కనుక్కోవడం చాలా కష్టం. ఇంత దగ్గర పోలిక ఉన్న సంగతి గ్రహించి ఆమె ఒక ఉపాయం ఆలోచించి సమయం కోసం వేచి ఉంది. ఇలా ఉండగా పాంచాల రాజకుమారుడు ఒక పొరుగు రాజ్యం వెళ్ళాడు. ఈ అవకాశం తీసుకుని రాణి తన అన్న కూతుర్ని రప్పించుకుంది. తమ ఆస్థాన వైద్యుడికి గొప్ప బహుమతి ఇచ్చి అతని సహాయంతో ఒకరోజు రాత్రి రోజా సుందరికి మత్తుమందు పెట్టి ఆమె 2 కళ్ళు పీకి వేయించింది. తన అన్న కూతురు కళ్ళను కూడా పీకించి వాటికి బదులు రోజా సుందరి కళ్ళు ఆ పిల్లకి పెట్టించింది. ఆ రాత్రికి రాత్రే ఆ వైద్యుడి ద్వారా రోజా సుందరిని ఒక దూర ప్రదేశానికి తీసుకుపోయి వదిలి రమ్మని పంపించి వేసింది. ఆ ఆస్థాన వైద్యుడు రోజా సుందరిని గుడ్డిదాన్ని చేసి ఆమెను ఒక పాడుపడిన బావిలో పడేసి వచ్చాడు. ఈ పనిని ఇంత ధైర్యంతో నెరవేర్చి తనకు సహాయపడినందుకు రాణి ఆస్థాన వైద్యుడికి మరిన్ని బహుమతులు ఇచ్చి ఈ విషయం బయటికి పొక్కకుండా కట్టుదిట్టం చేసి నిశ్చింతగా ఉంది. ఇంతలో పాంచాల రాజకుమారుడు తిరిగి వచ్చాడు. అతను ఎక్కడ అనుమానం పడిపోతాడోనని రాణి అన్న కూతురు అతని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగానే ఎదురు వెళ్ళి అతని కాళ్లపైన పడి, ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉంటారా? ఇక్కడ నన్ను వదిలేసి మీ దారిని మీరు పోతే నాకు ఏమీ తోచలేదు అంటూ లేని ఏడుపు తెప్పించుకుంది. ఆమె అలా ఏడవగానే ఆ కన్నీటి చుక్కలు ముత్యాలుగా మారాయి. కనుక రాజకుమారుడు తన ఎదుట ఉన్నది తన రోజా సుందరి అని నమ్మి ఆమెను ఎంతో ఓదార్చాడు. కానీ రాజకుమారుడు అది వరకులాగే ఈమెని నవ్వించలేకపోతున్నాడు. అంతకుముందు ఏమాత్రం నవ్వు వచ్చే సంగతి విన్నా పక్కపక్క నవ్వే తన భార్య ఇప్పుడు ఎంతో నవ్వు తిప్పించే సంగతులు చెప్పినా నవ్వటం లేదు. ఆమె కళ్ళు రోజా సుందరివి కాజేసి పెట్టుకున్నవి కనుక కన్నీరు రాల్చగలిగి ముత్యాలుగా మార్చగలిగింది. కానీ ఆమె నవ్వితే రోజాలు రాలుతాయా? రాలవని ఆమెకి తెలుసు. అందువలనే ఆమె ఎంత నవ్వు వచ్చినా బలవంతాన ఆపుకునేది. ఇది ఇలా ఉండగా అక్కడ రోజా సుందరి పడి ఉన్న బావి ప్రక్కనే ఒక పల్లెవాడు పోతూ
బావిలో నుంచి వస్తున్న మూలుగు విని రోజాసుందరిని బయటకు తీసి తన ఇంటికి తీసుకుపోయాడు. రోజాసుందరికి తెలివి వచ్చిన తర్వాత, ఎవరమ్మా నువ్వు? ఇంత అందమైన నిన్ను దేవుడు ఇలా గుడ్డిదాన్ని చేశాడేంటి? పాపం దారి తెలియక బావిలో పడ్డావనుకుంటాను. నీవెవరో చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను అన్నాడు. కానీ రోజాసుందరి తన నిజమైన సంగతి చెప్పలేదు. నన్ను కొంతకాలం పాటు నీ ఇంట్లో ఉంచుకుంటే నాకు అదే 10,000. ఇంతకంటే నాకు ఏ సహాయం అక్కర్లేదు అంది. పల్లెవాడు సరేనని ఆమెను తన వద్దనే ఉంచుకుని కాపాడుతున్నాడు. ఒక రోజున పాంచాల రాజకుమారుడు అడవిలో వేటాడుతూ ఒక లేడీని బాణంతో కొట్టాడు. లేడీ వెంటనే చనిపోయింది. ఇక్కడ లేడీ ఎప్పుడైతే చనిపోయిందో పల్లెవాడి ఇంట్లో ఉన్న రోజాసుందరి కూడా హఠాత్తుగా చనిపోయింది. పల్లెవాడు చాలా విచారించి ఆమెను సమాధి చేశాడు. రాజకుమారుడు ఆ లేడీని తీసుకుపోయి వండించి తను తన భార్య తిన్నారు. ఈ లేడీ మాంసం తిన్న మరో సంవత్సరానికల్లా పాంచాల రాజకుమారుని భార్య ఒక చక్కని ఆడబిడ్డకి కన్నది. ఆ బిడ్డ కూడా రోజాసుందరిలాగానే నవ్వినప్పుడు రోజాలు రాలుస్తూ, ఏడ్చినప్పుడల్లా ముత్యాలు కురిపించటం చూసేసరికి అతనికి అది వరకు తన భార్య పైన ఉన్న అనుమానం కాస్త తొలగిపోయింది. కానీ ఒకరోజు రాత్రి అతనికి కలలో దేవకన్యలు కనిపించి ఇలా చెప్పారు: ఓ రాజా, ఇప్పుడు నీవు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో ఆమె నీ నిజమైన రోజాసుందరి కాదు. నీవు ఆ రోజున అడవిలో లేడీని ఎప్పుడైతే చంపావో అప్పుడే నీ రోజాసుందరి చనిపోయి ఇక్కడికి 10 ఆమడల దూరాన ఒక చోట సమాధి చేయబడింది. ఇప్పుడు ఆ సమాధి పైన ఒక చక్కని రోజా చెట్టు మొలిచింది. దాని కొమ్మలకు రోజాలతో పాటు ముత్యాలు కూడా ఉంటాయి. ఆ సమాధికి ఆగ్నేయ మూలంగా కొంత దూరం పోతే ఒక సరస్సు కనిపిస్తుంది. ఆ సరస్సులోని నీరు నీకు పుట్టిన ఈ కుమార్తె చేత ఆ చెట్టు మీద చల్లించావంటే నీ రోజాసుందరి మళ్ళీ బ్రతికి వస్తుంది. కానీ ఆమె బ్రతికినా గుడ్డిదిగానే ఉంటుంది. ఆమెకి మళ్ళీ చూపు కలిగించాలి అంటే ఇప్పుడు నీ భార్యకు ఉన్న కళ్ళు పీకించి ఆమెకు అమర్చాలి. ఇలా చేసావంటే నీ నిజమైన రోజాసుందరి నీకు తిరిగి వస్తుంది. తెల్లవారింది. రాజకుమారుడు తనకు దేవకన్య కలలో కనిపించి చెప్పినది నిజమో కాదో తేల్చుకుందామని తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు. చివరికి సమాధి చేరుకునేసరికి అక్కడ దేవకన్యలు చెప్పినట్టుగా రోజా చెట్టు, దాని కొమ్మలకు ముత్యాలు కనిపించాయి. ఆ తర్వాత సరస్సు వెతుక్కుంటూ పోయి అందులో నీళ్లు తన కుమార్తె చేత దోసిటితో పట్టించి తిరిగి చెట్టు వద్దకు వచ్చి దాని మీద చల్లించాడు. నీళ్లు చెట్టు మీద పడటంతోటే సమాధి మాయమైపోయి దాని స్థానంలో రోజాసుందరి చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. అతను చాలా సంతోషించి ఆమెను తీసుకుని తన భవనానికి వచ్చాడు. వెంటనే తనను అప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిన తన తల్లిని, భార్యని పిలిపించాడు. ఆస్థాన వైద్యుడిని కూడా రప్పించి రోజాసుందరికి తిరిగి ఆమె కళ్ళు ఏర్పాటు చేయించాడు. అంతేగాక తల్లికి ఆమెకు సహాయపడిన ఆ ఆస్థాన వైద్యుడికి యావజ్జీవ ఖైదు విధించాడు. నాటి నుంచి పాంచాల రాజకుమారుడు రోజాసుందరితోనూ తన చిన్న రోజా కుమారితోనూ హాయిగా ఉన్నాడు. కథ సమాప్తం.